ఘోరం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఆ బాబూరావు గారు పార్వతమ్మ గారి తమ్ముడు కదమ్మా. యజమానులు తప్పు చేస్తున్నా పనోళ్ళం ఎదురెళ్తే బ్రతకనిస్తారా? నా గురించి నీకు తెలీదా? కనీసం నువ్వు నాతో అయినా జరిగింది చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పనమ్మా, మొన్న నందిని అమ్మకి బంతి తగిలి బురదలో పడ్డందుకే మీ మధ్య పెద్ద గొడవే జరిగింది కదమ్మా. అందుకే. అర్థమైంది. నొప్పి అమ్మా, నొప్పి అమ్మా. పాపం ఒంటరోడు కదా, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటాడనే గంధం నూరి మందులో కలిపి తీసుకొచ్చానమ్మా. చర్మం చీరుకుపోయిన చోట పూస్తే కాస్తైనా నొప్పి తగ్గుతుంది కదా. నీకున్న మంచితనంలో ఆ బాబురావుకి కనీసం 100 వంతు కూడా లేదు. ఛ! వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ముందా మందివు. చిన్నమ్మగారు, మీరు రాస్తారా? ఏ, నేను మాత్రం మనిషిని కాదా? జాలి, దయ, మానవత్వం నాలో ఉండవా? ఇటివ్వు. ఇవ్వు. అమ్మా, అమ్మా, నొప్పి అమ్మా. తగ్గిపోతుంది, కొంచెం ఓర్చుకోండి. నేను మెల్లిగానే రాస్తాను. ఏమవదు, ఏమవదు, ఏమవదు. అమ్మా, నొప్పి. శివ, ఏం కాదు. కొంచెం సేపు ఓర్చుకో. ఎన్నడూ లేనిది అమ్మగారు ఒక డ్రైవర్ మీద ఇంత శ్రద్ధను చూపిస్తున్నారంటే. మా ఊళ్ళమ్మా, కాపడం పెడతాను, వేడినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అట్టగినమ్మా. అమ్మా, అమ్మా. అయిపోయింది. నొప్పి. ఏమవదు. మంట. అయ్యో, ఏమవదు, ఏమవదు. కొంచెం సేపు తగ్గిపోతుంది. ఏమవదు శివ, ఏమవదు. ఏమవదు, ఏమవదు. నా రాధాకి వీపు మీద గాయం నొప్పి తగ్గిందో లేదో. బయటికి వెళ్ళాలి, కారు తీస్తారా అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా అన్నారు. శివ అంకుల్, ఎందుకలా డల్గా ఉన్నారు? అదేం లేదు బాబు, నేను బానే ఉన్నాను. అమ్మా, అంకుల్ నవ్వితే బాగుంటాడు కదా, సో స్వీట్. నాకు తెలుసు. ఆ నవ్వుకే నా మనసు తుళ్ళిపడేది. తన ప్రేమకే నా గుండె పరవశించేది. ఆ ఆనందమంతా 3 నాళ్ల ముచ్చటే అయిపోయింది. అమ్మా, ఐస్ క్రీమ్. శివ, కారాపు. చెప్పండమ్మా, ఏం కావాలి? లడ్డూలున్నాయా? నాని, లేకపోతే ఏంటమ్మా? ఐస్ క్రీమ్ కోసం వస్తే ఏం కావాలంటే ఏంటర్థం? గొప్పోడివే బాబు, ఐస్ క్రీమ్ కావాలని అడిగాను. నీ దగ్గరున్న అన్నిటికంటే బిగ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇదిగో. అమ్మా, తీసుకోనా? తీసుకున్నాక తీసుకోనా అని అడుగుతున్నావా? తీసుకున్నాక కాదనుగా. సరే, ఇంకోటి ఇవ్వు బాబు. సరేనమ్మా. అమ్మా, శివ అంకుల్కి కొనివ్వవా? ఏమో, తను తింటాడో లేదో.
నాకేం వద్దులేండి. అబ్బో అలాగే పర్వాలేదు, తీసుకోండి. బాబు ఎంత అయింది? 200 మేడం. ఎదిగు. ఓకే మేడం. అదేంటి మీరు తినరా? మీరు తినండి. వేపు మీద వాతల నొప్పి కొంచెం చల్లబడుతుంది. ఏ తీసుకోవాలా వద్దా అని నా దగ్గర ఆలోచించినప్పుడు ఆ బాబురావు కాళ్ళు నొక్కమంటే ఎందుకు ఆలోచించలేదు? పైగా అలా దారుణంగా కొడుతుంటే చేతకాని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోతారా? ఏం మాట్లాడరే? ఏం చేయను, బాబురావు గారు హర్ష సార్కి మావయ్య కదా. అయితే తప్పని తెలిసినా కూడా భయపడాలా? మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు అని. సరే, ఈసారి మీరు చెప్పినట్టే చేస్తాను. ఏం చేస్తారు? సహాయం పేరుతో ఊళ్ళో వాళ్ళ సామాన్లు మోస్తారా? భయపడుతూ ఇంట్లో వాళ్ళకి ఊడిగం చేస్తారా? ఉహుం. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాను. హ్మ్. హ్మ్? చూడండి, తల దించుకోవడం కాదు, ఆత్మగౌరవం అంటే తల ఎత్తుకునేలాగా బతకాలి. అయితే నేను ఈ క్షణం నుంచి తల ఎత్తుకునే బ్రతుకుతాను. హ్మ్. తాతయ్య ఏంటి ఇటు వెళ్తున్నాడు? హ్మ్? నాని పద, రండి. సిద్ధప్ప గారు అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి విషయం? బాబురావు, నీ కూతురు నందిని ప్లానింగు, తిరుగులేని నీ స్కెచ్తో కాంట్రాక్ట్ అయితే మన చేతికొచ్చింది గాని మళ్ళీ ఆ హర్షతో సమస్య మొదలైంది. సమస్య మళ్ళీ ఏంటి? మీ సైట్కి వెళ్లేందుకు హర్ష జాగాలోంచే దారిని కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ దారికి అడ్డంగానే హర్ష ఇప్పుడు ఇనుప కంచెలను వేస్తున్నాడు. ఆ కంచెలని ఎవరు టచ్ చేయకుండా పోలీసుల్ని కాపలాగా కూడా పెట్టి హడావిడి చేస్తున్నాడు. అర్థమైంది.